వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతోంది. సరికొత్త సైన్యాన్ని రెడీ చేస్తున్నారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా అదే పని మీద ఉన్నారు. ఉగాది నాటికి 16 నుంచి 18 లక్షల మంది సైన్యాన్ని రెడీ చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ కీలక నేతలు పనిచేస్తున్నారు. ఇంతకీ ఈ వైఎస్ఆర్సీపీ సైన్యం ఏం చేయబోతోంది? ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ప్రజా పోరాటాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక మీదట మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అవసరమైన సైన్యాన్ని కూడా రెడీ చేస్తోంది. ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల నుంచి 18 లక్షల మంది పార్టీ సైన్యాన్ని తయారు చేసుకునేలా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో అనేక మార్లు సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటమే లక్ష్యంగా నేతలకు ఆదేశాలు జారీ చేశారు. బూత్ లెవెల్లో పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు అదనంగా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకం జరిగింది. వీటికి తోడు ప్రతి గ్రామంలోనూ మహిళా విభాగం, రైతు విభాగం, యువజన విభాగం, విద్యార్థి విభాగం, ఎస్సీ విభాగం, బీసీ విభాగం, సోషల్ మీడియా విభాగం అనే 7 అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా విభాగాల్లో అధ్యక్షులతో పాటు కార్యవర్గం కూడా ఉంటుంది. అంటే ప్రతి గ్రామంలోనూ ప్రధాన పార్టీ కమిటీతో పాటు 7 అనుబంధ విభాగాల కమిటీలు తయారవుతాయి. ఒక్కో కమిటీలో కనీసం 10 మంది చొప్పున వేసుకున్నా ప్రతి గ్రామంలో కనీసం 80 నుంచి 100 మంది పార్టీ కమిటీల సభ్యులు ఉంటారు. అవి కాకుండా ప్రతి డివిజన్, వార్డుల్లోనూ ఇదే రీతిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 లక్షల నుంచి 18 లక్షల మంది పార్టీకి సంబంధించిన సైనికులు తయారవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సంస్థాగత నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా జరుగుతోందని సమాచారం. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. జోన్ల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించుకుని వారి ద్వారా ఎప్పటికప్పుడు ఆయన ఫాలో అప్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే 20 నెలలు పూర్తయింది. 3 బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టింది. అయినా ఏం ప్రయోజనం? గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు గాలికొదిలేశారు. అదేవని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం. దీంతో ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయితే ఏకంగా 16 లక్షల మంది నుంచి 18 లక్షల మంది పార్టీ సైన్యం తయారవుతుందని కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. వీరంతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం పనిచేస్తారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకపోతే ఆయా సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపును ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ సైనికులు స్పందించి రోడ్డు మీదికి వస్తారు. ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఈ ఆలోచనతో పక్కా ప్లాన్ ప్రకారం పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం భారీగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ కమిటీలన్నీ తమ మొట్టమొదటి సమావేశాన్ని ఆ రోజు ఏర్పాటు చేసుకునేలా చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఒక ప్రాంతీయ పార్టీకి ఈ స్థాయిలో వివిధ రకాల కమిటీలు ఏర్పాటవటం అనేది దేశంలోనే ఫస్ట్ టైం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన పార్టీ బలోపేత కార్యాచరణ ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.